గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుని పిటిషనర్ సత్యవర్ధన్ చేత వెనక్కు తీసుకునేలా చేసి చాలా తెలివిగా వ్యవహరించామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అదే కేసులో చిక్కుకుని జైలు పాలడం కర్మఫలమనే అనుకోక తప్పదు. సత్యవర్ధన్ని వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి హైదరాబాద్లో వంశీ ఇంటికి తీసుకెళ్లినట్లుగా పోలీసులు బలమైన సాక్ష్యాధారాలు సేకరించారు కనుక ఓ కేసు నుంచి బయటపడితే అంతకంటే తీవ్రమైన కేసులో అరెస్ట్ అవుతానని గ్రహించని వంశీకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే ముందే చెప్పుకున్నట్లు ఈ కేసు కూడా ఏదో రోజు బెయిల్తోనే ముగించవచ్చు. ఆ ప్రక్రియలో మొదటి మెట్టుగా ముందస్తు బెయిల్ కోరడం న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. జైల్లో ఉన్నారు కనుక మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆయన బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి మరో 3 రోజులు సమయం కావాలని పోలీసులు కోరడమే కాక ఆయన్ని ప్రశ్నించేందుకు 10 రోజులు కస్టడీ కావాలని కోర్టుని అభ్యర్థించారు. పోలీస్ కస్టడీ విచారణ అంటే ఎలా ఉంటుందో రఘురామకృష్ణంరాజు చెప్పేశారు కనుక రామ్గోపాల్ వర్మ మొదలు వల్లభనేని వంశీ వరకు అందరూ భయపడుతున్నారు. తమకు అట్లాంటి ట్రీట్మెంట్ లభిస్తుందని గజగజలాడుతున్నారు. కనుక కస్టడీలోకి వెళ్లకుండా బెయిల్ సంపాదించుకుని బయటపడాలని వల్లభనేని వంశీ అత్యుత్సాహంగా ఉన్నారు. కానీ జగన్ చెప్పే దేవుడి స్క్రిప్ట్ వల్లభనేని వంశీకి వర్తిస్తుందనడం విశేషం. ఒకవేళ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యుంటే బెయిల్ లభించి ఉండేదేమో. కానీ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యారు కనుక పోలీసులు కస్టడీకి వెళ్లకుండా వల్లభనేని వంశీ బయటపడలేకపోవచ్చు. కనుక విచారణలో వంశీకి ఎలాంటి ట్రీట్మెంట్ లభిస్తుందనేది ఈ కేసులో ఓ కీలక ఘట్టం. ఆ తర్వాత మిగిలిన న్యాయం ప్రక్రియ అంతా జస్ట్ రొటీన్.